ఏఆర్ రెహమాన్ ఈ పేరు విన్న వెంటనే మీకు ఏం గుర్తొస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఆయన ఐకానిక్ సాంగ్స్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఇప్పటికీ నా మూడ్ కొంచెం లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ వినేది ఏఆర్ రెహమాన్ సాంగ్స్ అండ్ దట్ టు కొంచెం ఓల్డ్ సాంగ్స్. అండ్ ఏఆర్ రెహమాన్ అంటే ఒక జీనియస్, ఆస్కార్ విన్నర్, మ్యూజిక్లో లెజెండ్. కానీ బిఫోర్ వి టాక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్, అసలు మనం అనుకున్నట్టు ఏఆర్ రెహమాన్కి అంత టాలెంట్ ఉందా? ఆస్కర్ ఆయన టాలెంట్ వల్లే వచ్చిందా, ఆర్ వేరే వాళ్ళ టాలెంట్ ని యూజ్ చేసుకొని ఇంత నేమ్ ఫేమ్ బిల్డప్ చేసుకున్నాడా? అకార్డింగ్ టు రామ్ గోపాల్ వర్మ గారు, జై హో సాంగ్ విచ్ వాన్ ఆస్కర్ రెహమాన్ ని ఇండియా నుంచి ఒక గ్లోబల్ రేంజ్ లోకి తీసుకెళ్లిన ఈ సాంగ్ రెహమాన్ గారిది కాదంట, ఏఆర్ రెహమాన్ ది కాదంట. జై హో సాంగ్ నిజానికి సుఖ్వేందర్ అనే వ్యక్తిదంట. రెహమాన్ మేనేజర్ ఒక 5 లక్షలు చెక్ పంపించాడు సుఖ్వేందర్కి. ఏంటి ఇది చేయకంటే, మీరు అది యువరాజ్కి ఏదో పాట చేశారంట కదా, రెహమాన్ అది వేరే వాళ్ళ వరకు అమ్మాడు, మీ షేర్ కింద 5 లక్షలు పంపమని చెప్పి అన్నాడు. ఎవరికి అమ్మాడు? స్లమ్ డాగ్ మిల్లర్ జైహో పాట అది. రామ్ గోపాల్ వర్మ గారు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ని లైట్ గా తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. బికాస్ జై హో ఇస్ నాట్ ఎనీ అదర్ సాంగ్. ఈ సాంగ్ వల్లే ఇండియాలో స్టార్ అయిన రెహమాన్ గారు ఆస్కర్ గెలిచి గ్లోబల్ లెవెల్లో రికగ్నైజేషన్ పొందారు. రామ్ గోపాల్ వర్మ గారు మొత్తం సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఆ టైంలో సుభాష్ ఘై అనే ఒక డైరెక్టర్ తన మూవీ యువరాజ్ మీద వర్క్ చేస్తున్నారు అండ్ రెహమాన్ ని ఆ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేయమని అడిగారు. కానీ ఏఆర్ రెహమాన్ గారు వర్క్ చాలా డిలే చేయటం వల్ల ఆ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్, యాక్ట్రెస్ అండ్ సెట్ అన్ని రెడీ ఉన్నాయి, కానీ మ్యూజిక్ లేకపోవడం వల్ల మూవీ డిలే అవుతుంది అని మూవీ డైరెక్టర్ రెహమాన్ ని వర్క్ క్విక్ గా కంప్లీట్ చేయమని చెప్పాడు. అప్పుడు లండన్ లో ఉన్న రెహమాన్ గారు 2 days టైం ఇస్తే సుఖ్వేందర్ సింగ్ స్టూడియోలో ఇండియాలో కలుద్దామని చెప్పారంట. కలుద్దామన్న టైంకి సుఖ్వేందర్ అండ్ మూవీ డైరెక్టర్ సుభాష్ ఘై ఇద్దరు వచ్చారు, కానీ ఏఆర్ రెహమాన్ లేట్ అయ్యారు. అలా సుఖ్వేందర్ సింగ్ ని సుభాష్ ఘై గారు ఈ మ్యూజిక్ నువ్వే ఇచ్చావా అని అడిగారంట. అవును, అది నేనే చేశాను అని చెప్పారంట. దానికి డైరెక్టర్ సుభాష్ ఘై చాలా కోపం వచ్చింది. 3 crores రెమ్యునరేషన్ నేను రెహమాన్కి ఇస్తే ఆయన సుఖ్వేందర్ సింగ్ మ్యూజిక్ నాకు ఎందుకు ఇస్తున్నారు? అది నేను తీసుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్ సుఖ్వేందర్ కి నేను పే చేసి తీసుకుంటాను కదా అని అడిగాను.